చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సత్య వన్ మ్యాన్ షో. అసలు మ్యాక్సిమం జనాలంతా సత్య కోసమే వచ్చారు. అండ్ ఇంటర్వ్యూ మన ఇండస్ట్రీ వాళ్ళు అంతా మంచి మంచి ఆఫర్స్ ఇవ్వాలి సత్యకి. సో జస్ట్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అంటే దేని గురించి సినిమా అండి? డ్రగ్స్ గురించేనా? అదే ఫస్ట్ పార్టే, దాని మీదే కొంచెం సీక్వెల్ లాగా అలాగే ఉంది. బట్ మూవీ అయితే చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. మెయిన్ సత్యనే మెయిన్ లీడ్. సో అంటే ఆల్మోస్ట్ సేమే ప్లాట్, కంటిన్యూషన్ ఉంటుందా ఏమన్నా? అంత కొంచెం లైట్ కంటిన్యూషన్, బట్ ఆల్మోస్ట్ సేమే ప్లాట్, ఆల్మోస్ట్ సేమ్, బట్ మంచి ఎంటర్టైనింగ్ ఉంది సినిమా. పాటలు ఫైట్లు పాటలు ఏం లేదు, బట్ యా నార్మల్ మీ మూవీ అంతా. అదే ఒక సాంగ్లో లాస్ట్ టైం హేమ గారు, సో దాని మీద ఏమైనా ఉందా? ఇందులో ఏమైనా రివీల్ జస్ట్ ఆ ట్రైలర్లో ఉన్న డైలాగే ఉంటుంది, ఇంకేం లిరిక్ ఏమైనా మూవీలో వాడిందా? ఇంకేం ఉండదు, బట్ అదే డైలాగ్ ఉంటుంది అంటే మూవీలో. దట్స్ ఇట్. యాక్టింగ్ ఎలా ఉంది? యా ఆల్ గుడ్. ఎంత ఇస్తారండి రేటింగ్? 3 పెట్టాడు సినిమాలో. సినిమాకి మెయిన్ హైలైట్ అంటే సత్య గారి కామెడీ. హీరో సింహాన్ని డామినేట్ చేశాడు సత్య. వెన్నెల కిషోర్ కూడా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా. పార్ట్ 1 కంటే 2 చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు నవ్వుకోలేము, కడుపుబ్బా నవ్వించాడు సినిమాలో సత్య. వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా చేశాడు. అవునండి, ఫస్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ బాగా కలిసి వచ్చింది, సీక్వెల్ బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ సత్య గారు అయితే నాన్ స్టాప్ నవ్వించాడండి సినిమాలో. నేనైతే 5కి 4.5 ఇస్తా రేటింగ్. అవును, డామినేట్ చేశాడు సత్య గారు. చాలా బాగుందండి. ఫస్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. అవునవునవును, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ బాగా నవ్వుకుంటారు. కడుపుబ్బా నవ్వించడంలో సత్య గారు ఎక్స్పెక్ట్ సినిమాలో. హీరోయిన్ గారిని, సింహాని, మొత్తం అందరినీ సత్య గారు డామినేట్ చేసేసాడు. చాలా బాగుంది. 2 బాగా హిట్ అయింది. 2 బాగా హిట్ అవుద్ది. టైం అద్భుతంగా ఉంది. హీరో అండ్ కమెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న. ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. కామెడీ బాగా నచ్చింది. కామెడీ ఇంకా అద్భుతం. సత్యది సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా. ఒక టాప్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. హీరో మన కీరవాణి కొడుకు. సూపర్. థ్యాంక్ యూ. ఓరి నా కొడక అని ఉంటుంది ఒక సీరియల్, అది హైలైట్. సత్య బ్రో కామెడీ హైలైట్. అది అవును, బాగా చేసింది. బీజిఎం చాలా బాగుంది బ్రో. కామెడీ టైమింగ్ బాగుంది. ఫస్ట్ పార్ట్ నుంచి హిట్ అయింది. అనుకోవచ్చు. పార్ట్ 2 నచ్చింది నాకైతే బాగా. రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ 2024. ఆడియన్స్ కి మత్తు ఉందా? ఎంత పెద్ద డ్రగ్ చేసినా కానీ ఈ మత్తు మాత్రం వదిలేయడం అంత కష్టం కాదు. మత్తు వదిలేదా నాకు నచ్చింది మత్తు, అందుకే చెప్తున్నా. ఈ మత్తు నేను ఎవరు వింటున్నా. పార్ట్ 1 చూడలే నేను. పార్ట్కి వచ్చేసిన డిట్టో అంత అర్థమైపోయింది. పార్ట్ 1 లింకులు ఏమైనా పెట్టిన యూనివర్సిటీ సినిమాటిక్ యూనివర్సిటీ ఏమైనా ఉండొచ్చేమో, కానీ చెప్తున్నా కదా, నాకు నేను లైఫ్లో ఎప్పుడూ మత్తు వదిలే ఏం కాదు. కానీ ఈ మత్తు వదిలిన సినిమా చూసినాక నా లోపల మత్తు ఎక్కింది. ఫుల్ కామెడీ. ఉన్నసేపు నవ్వుకుంటే సత్య కామెడీ, ఇంకో హీరో కామెడీ, ఇద్దరిది చాలా బాగుంది. స్టోరీ బాగాలేకుంటే 2 గంటలు కూర్చోను నేను. 1 గంట సేపటికి వచ్చేస్తాను. అది సింపుల్. పార్ట్ 1 చూడలే నేను. సాంగ్స్ హూ కేర్స్. బీజిఎం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒక ఇట్లా వస్తుంది. ఆ సౌండ్ మొత్తం మత్తెక్కుతుంది. మొత్తం మీ మైండ్లో మత్తెక్కుతుంది. నో డౌట్, పక్కా షూర్. చూడొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక జాతర లాంటి సినిమా వచ్చింది అని నేను పక్కా చెప్తాను. ఇప్పుడే మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చాను. బేసిక్లీ మత్తు వదలరా ఈ మూవీకి నేను ఎందుకు వచ్చానంటే, మత్తు వదలరా పార్ట్ 1కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మనకు 2019 డిసెంబర్ 25th రిలీజ్ అయింది మూవీ, నాకు బాగా గుర్తుంది. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది.
పార్ట్ 1కి మనము మతోదర పార్ట్ 1కి 10/10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తున్నారనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమీడియన్గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమీడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్కి పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సీన్స్ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. థియేటర్లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ బ్రో, ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అనమాట. సో చిరంజీవి ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్లో రెండోసారి చూస్తామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట, మత్తు వదలరా 2. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, థ్యాంక్ యూ.